ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణదత్త లక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణాలకు నా భక్తిపూర్వక ప్రణామాలు. భగవద్భక్తులందరికీ స్వామి కరుణ వలన శుభాలు కలుగవలెనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామి వారి యోగ మహత్యముల నుండి నాగశ్రీ గారు, శ్రీనివాసరావు గారు దంపతులను శ్రీ స్వామి అనుగ్రహించిన వైనమును తెలుసుకుందాము. సికింద్రాబాద్ నందలి వారాసి గూడనందు నాగశ్రీ, శ్రీనివాసరావు దంపతులు నివసిస్తున్నారు. వీరి బంధుమిత్రులలో కొందరు శ్రీ రామదూత స్వామి వారిని నమ్మి పూజించుడి వారు ఉన్నారు. వాళ్ళు స్వామి గురించి తెలియజేసి ఆయనతో మాట్లాడుటకు స్వామి యొక్క సన్నిహితుల మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. నాగశ్రీ గారు ఎంతో నమ్మకము కలిగి ఉండి స్వామితో మాట్లాడుటకు ప్రయత్నించగా, ప్రస్తుతము స్వామీజీ ఆశ్రమమునందు లేరు, ఢిల్లీలో ఉన్నారు అని ఆశ్రమ కమిటీ నుండి సమాధానం ఇచ్చారట. కొంతసేపు నిరాశ చెందినా మళ్ళీ ఫోన్ చేసి స్వామి ఢిల్లీ నందు ఉంటే అక్కడి వారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వవలసినదిగా నాగశ్రీ కోరారట. వారి కుటుంబము ఏదో ముఖ్యమైన విషయము గురించి స్వామి రక్షణ, సహాయము కోరుతున్నారని అర్థమై ఆశ్రమ కమిటీ వారు వేరొక మొబైల్ నెంబరు ఇచ్చారట. కొంతసేపు వేచి ఉండి స్వామికి నమస్కరించుకొని ఢిల్లీ నందలి వారికి ఫోన్ చేస్తే, స్వామీజీ ధ్యానంలో ఉన్నారు, కొంతసేపటి తర్వాత మాట్లాడమని చెప్పారట. స్వామినే స్మరించుకుంటూ చాలాసేపటి తర్వాత నాగశ్రీ గారు మళ్ళీ ఫోన్ చేయగా స్వామీజీనే స్వయంగా మాట్లాడారట. ఎంతో అభిమానంతో పలుకరించి, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది, కానీ ప్రస్తుతము చాలా కష్టములలో ఉన్నారు అని నాగశ్రీ, శ్రీనివాసరావు దంపతుల కుటుంబ పరిస్థితులు అన్నీ వివరిస్తుంటే వింటున్న నాగశ్రీ గారికి ఎంతో ఉద్వేగము, దుఃఖము కలిగాయట. ఇంకా ఆశ్రమమునకు వచ్చినప్పుడు దోష పరిహారము, కష్ట నివారణ కొరకు పూజలు చేద్దాము అని అన్నారట. అంతటితో నాగశ్రీకు కొంత ధైర్యము, ఊరట ఏర్పడినాయి. వీలు కుదుర్చుకుని వెంటనే ఆశ్రమానికి బయలుదేరారట. రిజర్వేషన్ దొరకలేదు. చిన్నపిల్లలతో ప్రయాణం ఇబ్బంది అనుకుంటూనే స్వామిదే భారం అనుకుని బయలుదేరారట. రైలు నందు విపరీతమైన రద్దీ ఉన్నందున నాగశ్రీ పిల్లలు ఎక్కలేకపోయారట. శ్రీనివాసరావు గారు మాత్రమే రైలు నందు ఎక్కగలిగితే, ఇంతలో రైలు కదులుతుందేమో అని ఆందోళన చెందుతుంటే వెనుక ఉన్న ప్రయాణికులు పిల్లల్ని, నాగశ్రీని రైలులోకి నెట్టి తాము కూడా ఎక్కుతున్నారట. తీరా రైలు లోపల నిల్చోటానికి కూడా ఇరుకుగానే ఉండి పిల్లలకు గాలి ఆడని పరిస్థితిగా ఉన్నది. ఇంతలో ఎవరో జాలితో సర్దుకొని పిల్లలని కూర్చొనిచ్చారట. కొంతసేపటి తర్వాత నాగశ్రీ దంపతులు కూడా కూర్చొనగలిగారు. నాగశ్రీ స్వామి గురించి తెలిసినప్పటి నుండి మాట్లాడుటకు ప్రయత్నించి, ఆశ్రమానికి వెళ్ళుటకు కూడా తొందరపడి, శ్రమలకు ఓర్చుకొనుటకు నిశ్చయించుకుంటే వారికి మార్గము నెమ్మదిగా సుగమం అవుటను వివరంగా వర్ణించారు. అనగా నాగశ్రీ తమ జీవిత గమనమును కూడా స్వామి సరిదిద్దగలరు అని అప్పటికప్పుడే అనుకుంటూ స్వామిలో శక్తి ఉన్నది అనే భరోసాను పొందారట. చేవూరు ఆశ్రమానికి చేరుకునే వరకు ఉద్విగ్నతను, పిమ్మట స్వామీజీ దర్శనము, సంభాషణలతో ఎంతో ఆనందాన్ని పొందారు. కానీ ప్రతిసారి చేవూరు రావాలంటే కష్టంగా ఉంటుంది స్వామి అంటే, నెలలో కొన్ని రోజులు హైదరాబాదులో ఉంటానమ్మా, అక్కడే కలవండి అన్నారు స్వామి. ఇంకా అప్పటి నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారందరూ హైదరాబాద్ ఆశ్రమమునందు సందర్శించుకొని తమ మనోభీష్టములను సిద్ధింపచేసుకొనుచున్నారు. కొన్నాళ్ల తర్వాత నాగశ్రీ ముఖ్యమైన విషయములను గురించి తెలియచేయుటకై స్వామీజీకు ఫోన్ చేసి మాట్లాడితే, మర్నాడు వారి ఇంటికి వస్తానని స్వామి అనుగ్రహించారట. ఉన్నతోన్నత పదవులు నిర్వహిస్తున్న వాళ్ళు, మహాసంపన్నులు కోరుకొని వాళ్ళ ఇళ్లకు సగౌరవంగా ఘనమైన రీతిలో స్వామిని స్వాగతించి ఆతిథ్యమిస్తారు. సిద్ధులు, పీఠాధిపతులు సైతము భగవంతుడిగా శ్రీరామదూత స్వామిని శరణు వేడుతారు. అంతటి దేవాది దేవుడు తమ ఇంటికి వస్తానంటే శ్రీనివాసరావు దంపతులకు నమ్మశక్యం కాలేదట.
తమ పుణ్య విశేషము కంటే స్వామి అవ్యాజ్య కరుణాశక్తి మిన్న అని భావించారు వాళ్ళు. పట్టరాని సంభ్రమాశ్చర్యాలతో బంధుమిత్రులను, పరిచయస్తులు అందరినీ స్వామీజీ రాకను తెలియపరిచారు. తగిన ఆతిథ్యమునకు ఏర్పాట్లు కావించుకున్నారు. ముందుగానే తెలియచేసిన రోజు, సమయానికి స్వామి కొందరి భక్తులతో కలిసి విచ్చేసినారు. స్వామి తామున్న చోటుకే రావటంతో సమీప ప్రాంతాల భక్తులు కూడా తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకొని విన్నపములు వినవలే వింత వింతలు అన్న చందాన విన్నవించుకున్నారు. స్వామికి పాదాభివందనాలు చేసుకున్నారు. చిట్ట చివరి భక్తుడి వరకు స్వామి తన సహజ సుందరమైన చిరునవ్వులతో, సహనముతో వాళ్ళ కోర్కెలు, సమస్యలు విని సమాధానపరిచినారు. స్వామీజీతో మాట్లాడిన వారు అందరూ తేలికైన మనస్సులు, స్వాంతన పొంది ఆతిథ్యము స్వీకరించి వెళ్ళారు. ప్రస్తుతము శ్రీ స్వామి హిమాలయాల యందు యజ్ఞ నిర్వహణలో ఉన్నారు. కొన్ని ముఖ్య సందర్భాలలో మాత్రమే వచ్చి యజ్ఞశక్తిని అనుగ్రహిస్తున్నారు. 2023 సంవత్సరం జనవరి 1వ తేదీన మియాపూర్ నందు, నవంబర్ 23న నాంపల్లి గ్రౌండ్స్ నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవమును స్వామీజీ నిర్వహించారు. 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖున మియాపూర్ నందలి విశ్వనాథ్ గార్డెన్స్ నందు బీజాక్షర మంత్రోపదేశం కార్యక్రమము నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామీజీ ఇప్పటి వరకు చాలా పర్యాయములు బీజాక్షరములను ఉచితముగా ఉపదేశించినారు. అన్ని సందర్భముల యందు మంత్రములను ముద్రించిన కాగితములు, స్వామి పటములను విరివిగా ఉచితముగా పంచడివారు. మొట్టమొదటిగా సభా నిర్వహణ, భక్తజనులకు ఆతిథ్యము, ఇతర ఏర్పాట్ల కొరకు అతి ముఖ్యముగా మంత్రదీక్ష తీసుకొనుడి భక్తుల కర్మదోష పరిహారము కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొనవలసినదిగా మనవి చేశారు. ఆసక్తి, భక్తి ఉన్నవారు పరమ గురుదేవులైన శ్రీ శ్రీ రామదూత స్వామి వారి ముఖతః అత్యంత శక్తివంతములైన బీజాక్షర మంత్రోపదేశము పొంది ధన్యులు కాగలరు. మనమందరము తరించగలిగేడి ఈ బృహత్ కార్యమునందు మన వంతు బాధ్యత మనం తీసుకుందాం. కర్తవ్యము, పరోపకారము వలన దివ్య మంత్రదీక్షకు అర్హతను పొందుదాము. మంత్రజపము వలన మనందరి ప్రాపంచిక కోర్కెలతో పాటు సాధకులకు ఆధ్యాత్మిక ప్రగతి కూడా నెరవేరగలదు. దివ్యమైన విశ్వశక్తి నిరంతరము మనలోనికి ప్రసరించును. మన యందలి మూలాధార మొదలు చక్రములు శుద్ధియగును. కుండలిని జాగృతి కలుగుట, నాడీ మండల శుద్ధి వంటివి జరుగును. నిరంతరము శ్రీ రామదూత స్వామి రక్షణలో, పర్యవేక్షణలో మన జీవితములు, సాధనలు ఉండును. అనేక జన్మముల నుండి మనము చేసుకున్న పుణ్యముల ఫలితమే శ్రీ సద్గురుదేవుల నుండి మంత్రోపదేశము పొందుట. ఇందువలన మన జన్మములు మేలి మలుపు తిరుగును. ఆత్మోన్నతికి అవకాశము లభించును. మన పూర్వీకుల దోషకర్మలు నశించబడును. సాక్షాత్ భగవానుడి నుండి మంత్రదీక్ష స్వీకరించుట మిక్కిలి శ్రేయోదాయకము, సురక్షితము, ఫలవంతము కనుక ఈ దివ్య అవకాశమును సద్వినియోగం చేసుకుందాం. ఇక మనము యోగ మహత్యములు గ్రంథము నుండి మనము తెలుసుకుంటున్న స్వామి కథలోనికి వద్దాం. శ్రీ స్వామి నాగశ్రీ దంపతుల ఇంటికి వచ్చి వారిని, అనేక భక్తులను కూడా ఆశీర్వదించి వెళ్ళారు. పిమ్మట క్రమంగా కొన్ని ఆర్థిక లాభాల వలన శ్రీనివాసరావు గారు కొత్త వ్యాపారము మొదలుపెట్టారట. కేవలం స్వామీజీ దీవెనల వల్లనే నేడు నాగశ్రీ కుటుంబము క్షేమంగా, ఆర్థికంగా, ఇతరత్రా కూడా ఉన్నత స్థాయికి చేరారట. నేను శ్రీ స్వామి యోగ మహత్యములు గ్రంథము పారాయణం చేసే సమయంలో నాగశ్రీ పరిచయమైనది. ఈ గ్రంథమునందు వివరించని తనకు జరిగిన చాలా స్వామి మహిమలను తెలియచేసినది. స్వామి గురించి అప్పుడే నేను తెలుసుకుంటున్నాను. 3 వారాలు అయినది స్వామి పరిచయమై. అప్పుడు నాగశ్రీ తమకు స్వామీజీ పరిచయము, ఆయన వాత్సల్యము, రక్షణ గురించి నమ్మకము, ధైర్యము కలిగేటట్లుగా వివరించినది. 2018 సెప్టెంబర్ నందు శ్రీ స్వామీజీ గురించి తెలిపిన నాగశ్రీకు మా కుటుంబం తరపున ధన్యవాదములు. నాగశ్రీకు తరచూ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుండేవి. ఒకసారి ఎడం వైపు చెయ్యి, కాలు
నొప్పి కలిగి ఎన్ని మందులు వాడినా కొంచెం నయమవటము మళ్ళీ వస్తుండేదట. స్వామీజీకి తెలియచేసిన పిదప కొన్ని రోజులకు అవే మందులు వాడగా నొప్పులు తగ్గిపోయినవట. శ్రీనివాసరావు గారి స్నేహితుడు స్వామీజీ గురించి అడిగి తెలుసుకొని తమ వ్యాపార అభివృద్ధికై ఆశ్రమానికి వెళ్ళి ఆయనను ప్రార్థించాలి అనుకున్నాడు. స్వామి సన్నిహితుల ద్వారా స్వామితో ఫోన్లో మాట్లాడారట. ఒకసారి వాళ్ళందరినీ ఆశ్రమానికి వచ్చి వెళ్ళమన్నారట స్వామి. శ్రీ స్వామి ఆశ్రమమునకు వెళ్ళుట, నిద్ర చేయుట, పూజల వలన మరణగండములతో సహా పిశాచ గ్రహపీడలు నశించుట మరియు తగ్గించబడుట జరిగినవి. శ్రీనివాస్ గారు, అతని స్నేహితుడు కుటుంబము మొత్తము 9 మంది జన్ కారులో బయలుదేరారట. అయితే కిక్కిరిసి కూర్చునటంతో కొంత ఇబ్బందితో ప్రయాణిస్తున్నారు. ఆనాడు ఆదివారము, దీపావళి పండుగ కూడాను. అందుకని భక్తుల తాకిడి ఎక్కువగానే ఉండవచ్చు అనుకుని బయలుదేరే మునిపే ఆశ్రమ కమిటీ వాళ్లకు తాము 9 మందిమి సికింద్రాబాద్ నుండి వస్తున్నట్లుగా సమాచారం అందించారట. ప్రయాణం మధ్యలో 2 సార్లు కారు డివైడర్ పైకి ఎక్కి చూసుకొని పక్కకు దించేటప్పటికి పక్కగా లారీ ఒకటి, వెనుక వైపు నుండి ఇంకొకటి బాగా దగ్గరగా వచ్చేసినవట. జన్ కారులోని ప్రయాణిస్తున్న వారందరూ స్వామినే తలుచుకుంటూ భయంతో హడలిపోయారు. విభ్రాంతి నుండి తేరుకొని బయలుదేరినా చిన్న చిన్న ఇబ్బందుల వలన ఆశ్రమానికి చేరేసరికి రాత్రి 10 గంటలయ్యింది. ఇంకా స్త్రీలు, పిల్లలతో కలిపి 9 మంది ఉన్న కారులో సికింద్రాబాద్ నుండి చేవూరి ఆశ్రమం వరకు ప్రయాణించి క్షేమంగా రావటంలో స్వామి దయే ప్రధానమైనదని అందరూ గట్టిగా నమ్మారు. కారు కెపాసిటీకి మించి కిక్కిరిసిపోయి దూర ప్రయాణాలు చేయకూడదని, స్త్రీలు పిల్లలతో అసలే కూడదని వాళ్ళంతా గట్టిగా అనుకున్నారు. ఆశ్రమానికి వచ్చేసరికి గేటు వేసి ఉన్నది. తెలిసిన వారితో తమ రాక గురించి మాట్లాడుతుంటే స్వామిని వారింట్లో దించి రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. ఆయన సాదరంగా ఆశ్రమంలోనికి అందరినీ తీసుకువెళ్ళారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన వారికి భోజనము, వసతి ఏర్పరిచారు. ఇంకా ఆయన మాట్లాడి, మీ కొరకు స్వామి ఇప్పటి వరకు ఎదురు చూశారు. ప్రత్యేక సందర్భాలలో తప్ప 6 వరకే ఆశ్రమం నందు స్వామి ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చే భక్తులతో కూడా సంభాషిస్తారు అన్నప్పుడు నాగశ్రీ గారు ఇతరులు కళ్ళ నీళ్లతో, స్వామి ఆశ్రమంలో కాదండి ఉన్నది, ఇక్కడికి చేరే వరకు మాతోనే ఉన్నారు అంటూ తమకు తప్పిన ప్రమాదాల గురించి ఏకరువు పెట్టారు. రామసుబ్బారెడ్డి గారు తామెరిగిన స్వామీజీ భక్తవాత్సల్యానికి నమస్కరించుకున్నారు. మరునాడు ఉదయము స్వామీజీ తమ పట్ల కనపరుస్తున్న శ్రద్ధ, ఆత్మీయతలకు నాగశ్రీ కుటుంబము, వారి స్నేహితులు స్వామిని కొనియాడారు. ఆశ్రిత రక్షక, మిమ్మల్ని నమ్మి అనుసరించేటట్లు కనికరించండి తండ్రి అని వేడుకొన్నారు. క్రమేపీ నాగశ్రీ కుటుంబము వలన తెలుసుకొని అనేకులు స్వామిని సందర్శించుకున్నారు. స్వామి నిర్దేశించిన భక్తి జ్ఞాన మార్గములలో జీవిస్తున్నారు. భగవంతుడు పరమగురువు అయిన స్వామి ఆశ్రయము ఎంతో సుకృతము వలనే లభించును అంటారు నాగశ్రీ దంపతులు. ఆంధ్రప్రదేశ్ నందలి కృష్ణా జిల్లాలోని నందిగామ నందు శ్రీ వేముల వెంకట కేశవరావు గారి కుటుంబము నివసిస్తున్నారు. ఈయన 1969వ సంవత్సరంలో అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్ను సదుద్దేశంతో నిర్మించారు. కేశవరావు గారి కుమారుడు దివాకర్ గారు కరస్పాండెంట్గా మరియు కోడలు శోభాదేవి ఇంగ్లీష్ మరియు సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. వీళ్లకు ఒక బాబు, పాప సంతానము. పాప ఫణితల్ప బీటెక్ చదివినది. పెళ్ళైన పిమ్మట భర్తతో అమెరికాలో ఉంటున్నది. కుమారుడు సందీప్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 1996వ సంవత్సరంలో కావలిలో ఉండే డిఎఫ్ఓ సత్యనారాయణ, మాధవి గారు తమ ఇంటికి శ్రీ స్వామిని ఆహ్వానించారట. సత్యనారాయణ గారు తమ చెల్లెలైన శోభతో, అమ్మాయి, రేపటి ఉదయాన్న శ్రీ స్వామి మన ఇంటికి వస్తున్నారు, మీరు కూడా వచ్చి దర్శించుకొని దీవెనలు అందుకోండి అంటే శోభ, దివాకర్లు చాలా సంతోషించారట. మరునాడు ఉదయం 8 గంటలకు స్వామి కావలి నందు సత్యనారాయణ గారింటికి వచ్చారు.
ముఖ్యులైన బంధుమిత్రులు స్వామీజీకు ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. భగవంతుడైన శ్రీరామదూత స్వామిని పుణ్య దంపతులైన సత్యనారాయణ గారు, మాధవి గారి వలనే దర్శించుకున్నాము అని శోభ గారు సంతోషపడినారట. స్వామిని దర్శించుటకు విపరీతముగా వచ్చిన భక్తుల వలన సాయంత్రం 4 వరకు శోభ దంపతులు స్వామితో మాట్లాడలేదట. శ్రీ స్వామికి ప్రత్యేక వేషధారణ, దైవనామములు స్మరించుట, ప్రత్యేక శిష్య బృందము ఇవేమీ లేవు. స్వామితో ఉన్నవారు కుటుంబము, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ మంత్రదీక్షలు తీసుకొని భక్తుల తరపు ప్రాతినిధ్యం వహిస్తారు. దివాకర్ గారు స్వామి గురించి అనుకుంటూ సాత్వికంగా, సాధారణంగా ఉన్నారు. ఈయన దగ్గర ఏమి శక్తులు ఉన్నాయి? తను ఇదివరకు చూసిన చిన్నజీయర్ స్వామి, విశ్వంజీ ఇంకా కొందరు స్వాములు వ్యవహార శైలి, నియమనిష్టలతో వేదోచ్చారణ, శాస్త్ర సహిత వస్త్రధారణ, దండకమండలాలు, బ్రహ్మచర్యము, నిత్య పూజలు, వ్రతదీక్షలు పాటించే శిష్య బృందాలతో ఉంటారు. మరి శ్రీ రామదూత స్వామి తత్వం ఏమిటో గదా అనుకుని దూరంగా ఉన్నారట. ఉన్నత పదవులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న అధికారులు, సంపన్న వర్గాల వారు, ఇతర ప్రముఖులు ఎంతో ప్రేమతో వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తుంటే ఇంతటి గొప్ప గొప్ప వారి ముందు నేను ఎంత శ్రీ స్వామి శక్తినే అంచనా వేస్తున్నానే అనుకుంటుంటే స్వామి నుండి కబురు వచ్చినదట. లోపల స్వామికి నమస్కరించుకొని శోభ మిమ్మల్ని చూస్తే స్వామి ముమ్మిడివరం పెదబాలయోగి స్వామి వలె కనిపిస్తున్నారు అన్నదట. అందుకు స్వామి నీవు జ్ఞానివి కాబట్టి నేనెవరో గుర్తించావు నాయనా అన్నారట. పిమ్మట వారు నందిగామలో స్థలం కొన్న వైనము, గృహ నిర్మాణము, ఇతర విషయాల గురించి మాట్లాడి అమ్మా పూజా మందిరమును నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకి మార్చినావు, అలా చేయకూడదు అనగా యథాస్థానములోనే ఉంచుతాను స్వామి అన్నదట శోభ. నందిగామయందు మీ గురించి తెలుసుకుంటున్న భక్తులు ఉన్నారు స్వామి. సత్యంగారి వలన మేము కావలి వచ్చి మిమ్మల్ని చూడగలిగాము అని దివాకర్ గారు చెప్పగా 2 నెలల పిమ్మట నందిగామకు వస్తాను నాయనా అన్నారట స్వామి. నందిగామలో మనింటికి కూడా రావాలి అని శోభ, దివాకర్ గారు కోరుకున్నారట. తప్పక వస్తాను అన్న స్వామి మాటతో తమ పుణ్యం ఫలించినదని శోభ దంపతులు భావించారు. పిమ్మట 2 నెలలకు స్వామి సత్యనారాయణ గారితో కలిసి నందిగామకు వచ్చినప్పుడు వేరొక చోట సత్సంగం ఏర్పాటు చేయగా భక్తులను కలుసుకుని అనుగ్రహించారట. దివాకర్ గారింటికి వచ్చి కొంచెం సేపు కూర్చుని వెళ్ళారు. వేరొక చోట కూడా స్వామి సందర్శనము, అనుగ్రహ భాషణము చేసిన పిమ్మట మరునాడు మధ్యాహ్నము 2 గంటలకు స్వామి దివాకర్ గారింటికి వచ్చారట. భగవానునికి అతిథి మర్యాదలు కావించి పిమ్మట పూజించుకున్నారు. శ్రీ స్వామి పూజ గదిలోనికి వెళ్ళి దేవతామూర్తులకు కూడా పూజ చేశారు. 2 రోజులు నందిగామ పరిసర ప్రాంతాల యందు స్వామి దర్శనాలు ఏర్పాటు చేసిన శోభగారింట్లో సత్సంగమునకు కూడా అనేక మంది తరలివచ్చారు. వారితో మాట్లాడిన పిదప స్వామి శోభగారితో మీ కోరికలేమిటి అమ్మా అంటే ఆమె భగవంతుడి కృప వలన బాగానే ఉన్నామండి. భక్తిగా మంచి మనసుతో మిమ్మల్ని ప్రార్థించుకుంటే చాలు అని బదిలిచ్చారట. శ్రీ స్వామీజీ దర్శనము, సత్సంగము ఏర్పాటు చేసినప్పుడు కోరికలు, సమస్యలు ఉన్నవారే కాక స్వామి వలన రక్షించబడిన వారు సహితం వచ్చి సహనముతో వేచి ఉండి స్వామికి తమ విశ్వాసము, కృతజ్ఞతలు తెలియపరిచి నమస్కరించుకొని వెళతారు. అందుకనే శ్రీ స్వామి దర్శనమునకు భక్తులు ఇతోధికంగా తరలివస్తారు. భక్తులతో సంభాషణము మధ్యలో స్వామి భోజన విరామము, విశ్రాంతి తీసుకొనరు. కొబ్బరి నీరు, పండ్ల రసము, పాలు గాని మాత్రమే స్వీకరించి చిట్ట చివరి భక్తునితో మాట్లాడే వరకు కూర్చుందురు. ఒకనాడు విజయవాడ నందలి వసంతనగర్ అనే పెద్ద బిల్డింగ్ నందు శ్రీ స్వామివారి దర్శనము ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి అక్కడకు సాయంత్రం వేళకు చేరుకున్నారు. ఎప్పటి వలనే ఆ రోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉన్నది. స్వామి లీలలను ముచ్చటిస్తున్న వారితో కలిసి కొంతసేపు వేచి ఉండి పిమ్మట వరుసలో నిల్చున్నాము. శ్రీ రామదూత స్వామి గదిలో భక్తులతో సంభాషిస్తున్నారు. హాల్ నందు మేము వేచి ఉన్నాము. స్వామికి నమస్కరించుకుంటూ వరుసలో నడుస్తున్నాము.
మనసులో స్వామి ఒక్కసారి మా వైపు చూస్తే బావుండును కదా అని అనుకుంటున్న సమయానికే స్వామి తల తిప్పి గది బయట వరుసలో ఉన్న వాళ్ళను మమ్మల్ని చూశారు. గది లోపలున్న స్వామి చెంతకు వెళ్ళే వరకు 2, 3 పర్యాయములు స్వామి బయట వరుసలో ఉన్న భక్తుల వైపు, మా వైపు చూశారు. మనకున్న సంశయాలు, భయాలకు కూడా స్వామి ధ్యానమునందు లేక స్వప్నమునందు సమాధానం ఇస్తారు. సర్వాంతర్యామి మన స్వామి. శ్రీ స్వామి మాతో చాలా ప్రేమగా, అభిమానంగా మాట్లాడారు. నన్ను మెచ్చుకున్నారు. పిల్లల్ని, మమ్మల్ని దీవించారు. మన కుటుంబంలోని వారు ప్రేమతో మెచ్చుకుంటారు కానీ, భగవానుడైన శ్రీ రామదూత స్వామి మెచ్చుకొనటం నాకు సహజంగానే సంతోషం కలిగించింది. మొట్టమొదటిగా వచ్చిన వారితో కూడా ఎప్పటినుండో పరిచయం ఉన్న వారికి మళ్ళినే స్వామి మాట్లాడును. వారు బాధపడితే ఓదార్చును. ఆడంబరంగా, దర్జాగా ఉన్నవారు దర్శనమునకు వస్తే వారి వెనుక నిస్సహాయంగా జబ్బుతోనో వేచి ఉండలేని వారు ఉంటే ముందుగా వారినే పిలిపించి మాట్లాడును స్వామి. మాట్లాడి ధైర్యం కలిగించేవారు. కృష్ణా జిల్లా నందలి లంకపల్లి అనే గ్రామానికి శ్రీ స్వామి వచ్చినప్పుడు స్వామివారి వాత్సల్యము, అభయగుణాన్ని అక్కడున్న వారందరికీ అనుభవమైనాయి. ఇప్పుడు శోభగారు వివరించిన స్వామి మహిమకు వద్దాము. వీళ్ళ బాబు సందీప్కు ఆరోగ్య సమస్య కలగటంతో కొంత ఆందోళన చెంది స్వామిని శరణు వేడారు. స్వామి ఏమీ పర్వాలేదు, బాబుకి మామూలు ఆరోగ్య సమస్యే, ఇది మందులతోనే నయమవుతుంది అన్నారు. పిమ్మట సందీప్కు ఆరోగ్యము మెరుగైనది. ఇక పాప విషయంలో ఇంటర్ పూర్తయింది కానీ ఇంజనీరింగ్లో అడ్మిషన్ దొరకదనుకుని హైదరాబాద్ లయోలాలో బీఎస్సీ కంప్యూటర్స్లో చేర్పించారు. స్వామితో మాటల సందర్భంలో ఈ విషయం తెలియజేస్తే మీ అమ్మాయికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో తప్పనిసరిగా సీటు వస్తుంది అన్నారట. సరే అని ప్రయత్నిస్తే లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చినది. స్వామి దయ వలన పాప బీటెక్ చదివింది. వివాహం విషయంలో కూడా స్వామి నిర్ణయించిన వ్యక్తితోనే జరిగింది. పాప వివాహం ఫిబ్రవరి 25 అని స్వామి నిర్ణయిస్తే అదేనాడు వివాహం జరిగినది. భగవానుడైన శ్రీ స్వామితో పోలిశెట్టి గారు, రామసుబ్బారెడ్డి గారు, చౌదరి గారు, పద్మ, ఇతర ముఖ్యులు అందరూ దివాకర్ దంపతుల ఆహ్వానముపై పాప పెళ్లికి వచ్చి వధూవరులను దీవించి వెళ్ళారు. స్వామి శోభతో పాప పెళ్లికి దేవతలు వచ్చి వెళతారు, పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది అని అన్నట్లే పాప పెళ్లి జరిగింది. ఇప్పుడు తను భర్తతో అమెరికాలో ఉన్నది. స్వామి వల్లనే క్షేమంగా ఉన్నామని అమ్మాయి, అల్లుడు కూడా నమ్ముతారు. శోభ కుటుంబము వాళ్ళు స్వామిని సందర్శించుటకు వారి ఇంటికి వెళ్ళారు. స్వామి చెంతనే కూర్చుని ఆయనను చూస్తుంటే శోభగారికి స్వామి విష్ణుమూర్తిగా కనిపించారట. స్వామిని పూజిస్తుంటే స్వామి వక్షస్థలమునందు లక్ష్మీ అమ్మవారు కూడా దర్శనమిచ్చారట. తన్మయత్వము నుండి తేరుకొని శ్రీ స్వామికి నమస్కరించి, స్వామి మీరు శ్రీ మహావిష్ణు దేవులు కదా అని శోభ ప్రశ్నిస్తే, అవునమ్మా అన్నారట స్వామి. ఇంకా అవధూతలు అనేక మంది కూడా ఇక్కడే నాతోనే ఉన్నప్పటికీ వాళ్ళు అందరికీ కనిపించరు అని చెప్పారట. మొదటిసారి వేణుదత్త లక్ష్మీ దీక్ష తీసుకునేటప్పటికీ శోభా దంపతులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయట. స్వామి మాట ప్రకారం దీక్ష చేస్తే రెండవసారి దీక్ష చేసేటప్పటికి చాలా మార్పు, ప్రగతి కలిగినాయట. మరొకనాడు స్వామి మీ బాబుకు మంచి ర్యాంకే వస్తుంది, ఎంబీబీఎస్ సీటు కూడా వస్తుంది అంటే దివాకర్ గారు ఎంబీబీఎస్ విద్య చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది, అంత పేమెంట్ కష్టం స్వామి అంటే మీ స్థాయి కన్నా తక్కువలో ఉన్నవారు కూడా విద్యకు వెనుకాడుట లేదు, బాబుకు ఫ్రీ సీటు వస్తుంది పలానా ప్రైవేటు కాలేజీలో అంటే అదే కాలేజీలో బాబుకు సీటు వచ్చిందట. 3వ సంవత్సరం చదివేటప్పుడు సందీప్ ఎగ్జామ్స్కి భయపడుతుంటే స్వామికి తెలియజేసి పరీక్షలు వ్రాస్తే ఫలితాలు వచ్చినప్పుడు సందీప్ డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. స్వామివారి దీవెనలు, ప్రోత్సాహమే బాబు విద్యాభివృద్ధికి కారణమని శోభ నమ్మకం. 2007 ఏప్రిల్ చివరి ఆదివారం దీక్షలో ఉండి శోభ ఆశ్రమానికి వచ్చిందట. ధ్యాన మందిరంలో నిద్రించినప్పుడు సువర్ణ దత్తలక్ష్మీదేవి విగ్రహం రూపంలో స్పష్టంగా దర్శనమిచ్చినది.
వరుసగా వేణు దత్తాత్రేయ స్వామి, శ్రీ రామదూత స్వామి వారు కూడా స్వప్నములో కనిపించి దీవించగా, వారి దివ్య దర్శనాలకు మేలుకొన్న శోభ తమ జన్మ ధన్యమైనది స్వామి అని ఆనంద బాష్పాలు కార్చినది. ఏప్రిల్ మొదటి వారంలో తీసుకునే దీక్షయందు విరమణలోపు సువర్ణదత్తలక్ష్మి అమ్మవారు మరియు గురుదేవుల స్వప్న దర్శనము, వారి సందేశము దొరుకును. వారి దీవెనలు కూడా లభించును. ఇంకొక రోజు ఏదో ముఖ్య విషయమై స్వామికి ఫోన్ చేస్తే ఆశ్రమానికి రమ్మన్నారట శోభ దంపతులను. నందిగామ నుండి తెల్లవారి 4 గంటలకు బయలుదేరి విజయవాడకు వచ్చి ట్రైన్కు అందుకోవాలి అంటే టికెట్ కోసం చూస్తే పెద్ద క్యూనే ఉన్నది. బయట బాగా వర్షము. టికెట్ దొరుకుతుందా? బండి ఎక్కగలమా? అవతల స్వామి రమ్మన్నారు అని మదనపడసాగారట శోభ. ఇంతలో ఎవరో అడిగి శోభ గారికి కౌంటర్ నుండి టికెట్ తీసి ఇచ్చారట. ట్రైన్లో కూర్చున్న ఆందోళనతో ఉన్న శోభకు స్వామి వల్లే ఉన్న అతను వచ్చి ప్రక్కన కూర్చున్నారట. కాసేపటి తర్వాత చూస్తే అతను లేడు. ఆశ్రమానికి వచ్చాక, స్వామి, మీ వంటి వ్యక్తిని రైలులో చూశాను. నా ప్రక్కన కూర్చున్నారు. తరువాత కనపడలేదు. మీరేనా ఆ వ్యక్తి అని అడిగితే, అవునమ్మా, నేను ఎక్కడైనా ఉంటాను కదా, నీకోసమే వచ్చాను అన్నారట స్వామి. భక్తుల భయము, ఆందోళన ఎవరికి తెలియకున్నా స్వామికి తెలుస్తుంది. మరుక్షణమే ఆయన అభయము, దీవెన కూడా మనకు అందగలవు. పూర్వము నందనారు అనే శివభక్తుడు చిదంబరం వెళ్ళుటకు ఆశపడి యజమానిని అనుమతి కోరెను. కానీ అసూయాపరుడైన అతని యజమాని నందనారుతో చేను అందలి పండిన పంటను కోసి ధాన్యమును ఇంటికి చేర్చి తరువాత చిదంబరం వెళ్ళమన్నాడట. నందనారు అశక్తుడై దుఃఖించెను. కానీ నందనారు నిజమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఒక్క రాత్రిలోనే పంటను కోయించి ఇంటికి పంపెను. చేయునది లేక యజమాని నందనారును చిదంబరంకు పంపించెను. నిజమైన భక్తి, నమ్మకము ఉన్న చోట భగవానుడి ఉనికి తెలియను. శోభగారు వరుసగా 5వ సంవత్సరము శ్రీ వేణుదత్త లక్ష్మీ వ్రతదీక్ష చేస్తున్న సమయంలో ప్రతిరోజు దత్తస్వామి, శ్రీ రామదూత స్వామి వార్ల దర్శనం కలిగేది. ఒక గురువారం నాడు ధ్యానం చేస్తుంటే సినిమాలో వైకుంఠ దర్శనం ఎలా చూస్తామో తలుపులన్నీ వరుసగా తెరుచుకుని లక్ష్మీనారాయణులు సాక్షాత్కరించినట్లే వరుసగా పార్వతీ పరమేశ్వరులు, కనకదుర్గమ్మ తల్లి, లక్ష్మీ అమ్మవారు, రామేశ్వరం నందలి శివయ్య, ఆయా పుణ్యక్షేత్రాలలోని దేవతల దర్శన భాగ్యం కలిగినది. తను తగిన సాధన, పూజలు చేయనప్పటికీ ఇంతటి దివ్య దేవతా దర్శనాలు తరచుగా కనిపిస్తుంటే స్వామి వల్లనే తప్ప తన ప్రతిభ కాదు అంటారు శోభ. స్వామిని నమ్మితే సర్వదేవతానుగ్రహము కూడా లభించగలదు. ఒకనాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని కొందరు పిల్లలు చుట్టూ చేరి వారికి మీనాక్షి సుందరేశ్వరుల తిరునాళ్లు చూడాలని కోరుకున్నారు. బ్రహ్మేంద్ర స్వామి తప్పక చూడగలరు, కళ్ళు మూసుకోమనగా అలానే చేసి కళ్ళు తెరిచేటప్పటికి మధురైలో ఉన్నారు. పిల్లలు తిరునాళ్లు చూసి తినుబండారాలు కొనుక్కుని మళ్ళీ కళ్ళు మూసి తెరిచేలోపు సదాశివ బ్రహ్మేంద్ర స్వామితో నెరూరులో ఉన్నారు. శ్రీస్వామి దేవాది దేవుడు. ఇంకొకనాడు శోభాదేవి నిద్రిస్తున్నప్పుడు స్వప్నములో ఒక అరడజను మంది మునీశ్వరుల వలె ఉన్నవారు అంగవస్త్రాలు ధరించి నుదుట పెద్ద ఎర్రని బొట్టుతో జుట్టు విరబోసుకుని ఉన్నవారు. తలుపు తడుతుంటే తీసి ఎవరు, ఏమిటి అని ప్రశ్నించగా, నీవు ఎవరినో స్వామిని పూజిస్తున్నావు, ఆ స్వామి ఎక్కడ ఉన్నారు, పిలువు, అతని కోసం వచ్చాము మేము అన్నారట. శోభ భయంతో స్వామి, శ్రీ రామదూత స్వామి అని పిలిచింది. వెనువెంటనే స్వామి ప్రత్యక్షమయ్యారు. స్వామివారు చూడండి, పిలిచినంతనే వచ్చారు అంటే ఆ మునీశ్వరులు నవ్వి అంతర్ధానమయ్యారు. శ్రీ స్వామి ఇల్లంతా తిరిగి ఉత్తర గుమ్మం వైపు వెళ్ళి ఇంకా మీ ఇంటికి 2 సార్లు వస్తాను అని చెప్పారట. ఇంతలో మెలకువ వచ్చింది. కావలికి వెళ్ళినప్పుడు స్వామికి శోభ తన స్వప్నమును చెబితే వారు అవధూతలు నీ భక్తిని పరీక్షించుటకు వచ్చారు అని వివరించారు స్వామి. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు విశ్వం అంతటా కలడు, నమ్మికతో భక్తితో ఎప్పుడు పిలిచినా అన్ని చోట్ల వ్యక్తమగును అని హిరణ్యకశిపునితో వాదించును. శ్రీ రామదూత స్వామి ఎక్కడో ఉన్నారు, మన పిలుపు వినిపించి ఎప్పటికి వస్తారు అన్న సందేహమునకు సమాధానమే
శోభగారి స్వప్న వృత్తాంతము. 2007 సంవత్సరం మే 17వ తేదీ దివాకర్ గారు తీవ్రమైన సమస్య వలన స్వామికి ఫోన్ చేశారు. స్వామి వారితో వెంటనే హైదరాబాదుకు బయలుదేరి రండి అన్నారట. వెంటనే శోభ దంపతులు నందిగామలో బయలుదేరి స్వామి దగ్గరకు చేరుకున్నారు. కలత నిద్రతో ఉన్న శోభకు శ్రీ వేణుదత్త స్వామి, శ్రీ రామదూత స్వామి ఇద్దరూ కలలో కనిపించి అభయమిచ్చారట. మరునాడు రాత్రి 8 గంటలకు దివాకర్ గారు ఎవరికీ చెప్పకుండా, తెలియకుండా బయటకు వెళ్ళారు. స్వామివారి గదిలో కూర్చుని శోభ కుటుంబ విషయాలు తెలియచేస్తున్నది. ఇంతలో స్వామి, అమ్మా టైం ఎంత? మీ ఆయన ఏరి అన్నప్పుడు శోభ అక్కడి వారిని కనుగొని దివాకర్ ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని సమాధానం ఇచ్చినది. కొంతసేపటికి ప్రమాదకరమైన యాక్సిడెంట్ తప్పించుకొని దివాకర్ గారు వచ్చారు. శోభ మాటలు వింటూనే దివాకర్ గారి ఆలోచనలు, ప్రయత్నాలు, పరిస్థితులను కూడా గమనించి రక్షించారు స్వామి అని శోభకు అర్థమైంది. అన్ని వేళలా మమ్మల్ని కాచే సర్వాంతర్యామి శ్రీ రామదూత స్వామి అంటారు శోభ. 5 రోజులు స్వామితోనే ఉన్న తర్వాత నాయనా ఇంకా ప్రయాణం అవ్వండి అని అంటే భోజనం చేసి నందిగామకు తిరుగు ప్రయాణమయ్యారు. బస్టాండ్లో బస్సు ఎక్కిన దగ్గర నుండి వేణుదత్త స్వామి, రామదూత స్వామి ఉనికి వారికి అనుభవం అవుతూ వచ్చినది. తల్లాడ అనే ఊరు వచ్చిన తర్వాత స్వామి కనిపించలేదు. కానీ చిన్న యాక్సిడెంట్ అయ్యింది. బస్సులో అందరూ క్షేమమే. శోభ గారికి కలిగిన అనుభవాలు శ్రీమతి చోడవరపు రాజలక్ష్మి గారికి కూడా కలిగినవట. శోభ ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడి క్షేత్ర మహత్యము, స్వామి దగ్గర అపరిమిత వాత్సల్యము, శక్తి ఉన్నాయని తనకు అర్థమైందట. పిల్లల అభివృద్ధి విషయంలో, శోభ దంపతుల ఆరోగ్యము సరిచేయుటలోనూ, మంచి సక్రమ మార్గంలో జీవించటానికి స్వామి అందించిన సహాయము సాటిలేనిది, మరువకూడనిది. వీరి కుటుంబము శ్రీ రామదూత స్వామికి శ్రీ దివ్య పాద పద్మములకు నమస్కృతులు తెలియచేస్తూ స్వామిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తున్నారు. శ్రీ స్వామి సన్నిధికి వచ్చినప్పుడు నాగశ్రీ దంపతులు పిల్లలతో రైలు ఎక్కలేనప్పుడు, రైలు నందు అష్ట కష్టాలతో నిల్చుని ప్రయాణము చేయినప్పుడు, మరి ఒకనాడు కారులో స్త్రీలు పిల్లలు ఉండి దూర ప్రయాణము చేయనప్పుడు, కారు యాక్సిడెంట్కి గురి కాపోయినప్పుడు, ఇతర నిస్సహాయ స్థితులలోనూ ప్రాణరక్షణ గావించి వారి జీవితములను సరిదిద్దిన స్వామి ఆశ్రిత వత్సలుడు. అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు నడిపిస్తున్న దివాకర్ దంపతుల వారి పాపను బీఎస్సీ బదులు బీటెక్ చదివించి ఉద్యోగము, మంచి సంబంధముతో వివాహము కలిగించారు. కుమారుని ఎంబీబీఎస్ చదివించుటకు ఆర్థిక స్తోమత లేదని దివాకర్ గారు అంటే మెడిసిన్లో ఫ్రీ సీటు వచ్చి సందీప్ ఎంబీబీఎస్ చదివేలా స్వామి ప్రోత్సహించారు. శోభ దివాకర్ గార్లను ఆరోగ్య, ఆర్థిక, ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షించి సక్రమమైన జీవితమును ప్రసాదించారు. కుటుంబములోని సన్నిహిత బంధుమిత్రులు కూడా చెప్పలేని ధైర్యము కలిగించి చేయలేని సహాయములు చేశారు. మనము పూజించే దేవతల సాకారమూర్తి సర్వదేవతాత్మకుడు శ్రీ రామదూత స్వామి. శ్రీ స్వామి సేవలో ఉన్న ముఖ్య శిష్యులు శ్రీ కుమారస్వామి గారి తపస్సాధనలు, స్వామీజీ నిర్దేశకత్వము గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై జై శ్రీ రామదూత స్వామి.